ద్వారకా తిరుమలలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కలియుగ వైకుంఠంలా విరజిల్లుతున్న చిన్న వెంకన్నను శ్రీ 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 త్రిదండి చిన్నజీరి స్వామీజీ దర్శించుకున్నారు. క్షేత్రానికి చేరుకున్న స్వామీజీకి ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవస్థానం ఏర్పాటు చేసిన గో సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గో సమ్మేళనంలో భక్తులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన భారతీయ సంస్కృతిలో గోవుకు ఉన్న విశిష్టతను వివరించారు. గోమాతను పూజించడం మన సాంప్రదాయమని, ప్రతి ఒక్కరూ గో సంరక్షణను ఒక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. మన హైదరాబాద్లో ఉండేటువంటి ఆశ్రమంలో ఒక క్యాంపు పెట్టారు. సుమారు ఒక 7,000 మంది కుర్రవాళ్లతోటి ఎక్కడో అమెరికా లాంటి, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఐటీలో ఉండేటటువంటి కుర్రవాళ్ళని, రైతులుగా ఉండేటటువంటి వ్యక్తులని, వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి, అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి క్షేత్రం, ఇలాంటి క్షేత్రాన్ని ఈరోజు సేవించుకునే ఒక అవకాశం కలిగించారు మా చక్రపాణి గారు. ఇక్కడ ఈ గో సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో కాలం క్రితం మేము వచ్చాము ఇక్కడికి. మళ్ళీ ఈ పరాభవనామ సంవత్సరం ప్రారంభమైన 2వ రోజు స్వామిని సేవించుకునే అవకాశం మాకు కలిగేటట్లుగా చేశారు. చాలా సంతోషిస్తున్నాం. ఈవేళ గోవుల యొక్క ప్రదర్శన జరుగుతోంది ఇక్కడ. ప్రధాన కార్యక్రమం ఆ కార్యక్రమం అని ఇక్కడికి మన అందరినీ కూడా తీసుకొచ్చారు మా చక్రపాణి గారు. మన హైదరాబాద్లో ఉండేటువంటి ఆశ్రమంలో ఒక క్యాంపు పెట్టారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN.